హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఇదిగో ఏకాదశికి పేలపిండి చేసాము జొన్నలతో. అదిగో మా జాను దేవుడికి పెట్టడానికి తీసుకెళ్తుంది. ఈ జొన్న పిండి ఎలా తయారు చేసామో ఇప్పుడు మీకు చూపిస్తామండి. ఇవ్వండి జొన్నలు. మేము ఊరి దగ్గర మా బంధువులు ఉంటే తెప్పించుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఆ జొన్నల్ని బాగా బాండీ వేయడానిచ్చి జొన్నలు వేసాము. జొన్నలు బాగా వేపుకోవాలండి. బాగా పేలాలు వచ్చిందాక వేపాలి. ఈ జొన్నలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. జొన్నల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవిగోండి పేలాలు వస్తున్నాయి చూడండి, కొంచెం కొంచెంగా. ఇవ్వండి కొంచెం కొంచెంగా జొన్నలు పేలాలు అవుతున్నాయి చూడండి. అలా వేపుకుంటూ మొత్తం అన్ని పేలాలు వచ్చిందాక ఆపాలి. ఇవ్వండి పేలాలు అన్నీ వస్తున్నాయి. ఇవ్వండి అన్నీ వచ్చేసాయండి. ఇంచుమించు సగం పైన పేలాలు అయినాయి. ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఈ పేలాలన్నీ అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే శుభ్రంగా ఆరిపోతాయి. ఆరబెట్టేసుకున్నామండి, అయిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం తీసుకొని కొంచెం బెల్లం నల్లగొట్టుకోవాలండి. ఒక 1/2 కిలో జొన్నలకి 1/2 కిలో బెల్లం పడుతుందండి. నేనంతే అలా తీసుకున్నాను. 1/2 కిలో జొన్నలు తీసుకున్నాను, 1/2 కిలో బెల్లం వేస్తున్నానండి. బెల్లం ఎక్కువే పట్టిద్దండి జొన్నలకి. బెల్లం తర్వాత 2 వేలుక్కాయలు వేసుకొని అలా కొట్టుకుందామండి. వేలుక్కాయలు వేసుకున్నాక ఈ బెల్లము, వేలుక్కాయలు, జొన్న పేలాలు ఇవి 3 కలిపి మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ముక్క. ముందుగా జొన్నల పేలాలు మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు 2, బెల్లం కొంచెం, ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టిన పొడిని ఇలా బేషన్లో తీసుకున్నాను. ఇదిగోండి పొడి ప్రిపేర్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడికి పెట్టేసి ఆ తర్వాత తిన్నామండి అందరూ. ఇంకో పిల్లలు తింటున్నారు చూడండి. జాను చేతు ఎలా ఉంది? సూపర్ బాగుందంటండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.